తన కోసం కాకుండా తన వాళ్ళ కోసం బతికేవాడు నిజంగా చాలా గొప్పోడండి. స్వార్థంగా బతకడం సులువే. కానీ తన వాళ్ళ కోసం, 10 మంది కోసం బాధ్యతగా బతకటం చాలా గొప్పతనం. ఎందుకంటే తన కోసం, తన సుఖాల కోసం చూసుకునేవాడు తనొక్కడే సంతోషిస్తాడు. కానీ తన వాళ్ళ కోసం, ముఖ్యంగా తల్లిదండ్రుల కోసం, భార్య పిల్లల కోసం, కుటుంబం కోసం, ఇతరుల కోసం, పరుల కోసం వాళ్ళ మొఖాల్లో చిరునవ్వు చూడటానికి ప్రయత్నించేవాడు, కష్టపడేవాడిని. అలాంటి వాళ్ళు ఆషామాషీగా చేయలేరండి. ఎంతో కొంత సుఖాలు వదులుకోవాలి, త్యాగాలు చేయాలి. పెద్ద త్యాగాలని చెప్పలేను గానీ, సుఖాలు వదులుకోవాలి. కొన్ని సుఖాలు వదులుకోవాలి. కొన్ని ఇష్టాలు వదులుకోవాలి. అది ముఖ్యంగా చెప్పగలను నేను. అంటే ఇతరుల కోసం బతకడం అంటే చాలా ఇష్టాలు వదులుకోవాలి. ఎందుకంటే, నేను అనే మాట ప్రపంచంలో చాలా చిన్నదండి. నేను చేశాను, ఇదంతా నేనే చేశాను అనేవాడు జీవితంలో ఏం సాధించలేడు. ఎందుకంటే అవుతది సాగినంత కాలం సాగుతది. కానీ కష్టం వచ్చినప్పుడు మాత్రం ఒకడే మిగిలిపోతాడు. ఎవరు సాయం రారు. అదే మనం అనే పదం ఉపయోగించి మనం చేద్దాం. అలాంటి వాడి కోసం ప్రతి ఒక్కళ్ళు ముందుకొస్తారు. అంతేకాదు అలాంటి వాళ్ళ జీవితం ఆనందంగా ముగుస్తది. తర్వాత కూడా జనం హృదయాల్లో చిరకాలం నిలిచిపోతాడు అలాంటి వాడు.